మధ్యాహ్నం అయ్యింది. మధ్యాహ్నం వచ్చేసి నేను తిన్నాను. అన్నము అప్పడాలని చెప్పుకోవచ్చు, టమాటా కర్రీ. నిద్రమబ్బు అవుతుంది. చాలా రోజుల తర్వాత నిద్రమబ్బు అనేది వస్తుంది. ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు కొద్దిగా క్లాస్ చెప్పేటప్పుడు మరియు ఏదైనా హోంవర్క్ చేసేటప్పుడు, ముఖ్యంగా మధ్యాహ్నం టైంలో, ఈ టైంలోనే 2 గంటల టైంలో, 1:30 టైంలో, టైం అనేది సమంగా గుర్తులేదు. మా స్కూల్ టైమింగ్స్ నిద్రపోయేది. వచ్చి బెంచ్ల పైన కూర్చొని ఆలోచించుకుంటా తూగుకుంటా నిద్రపోయేది. చాలా రోజుల తర్వాత నాకు నిద్ర వస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న కూడా నిద్ర వచ్చింది. ఇప్పుడైతే వెళ్ళి ఛాయ్ తాగుతాను. అక్కడ ఛాయ్ కొద్దిగా టేస్ట్ చేసి 7 రూపీస్ ఉంటుంది మరియు 10 రూపీస్ ఉంటుంది. ఇంకా 5 రూపీస్కే ఇస్తారు 7 రూపీస్ది. కానీ నాకు 7 రూపీస్ తీసుకుంటారు. వాళ్ళకు నేను పైసలు ఉన్నలాగా కనపడుతున్నాను, అందుకే 7 రూపీస్కి 7 రూపీస్ తీసుకుంటారని చెప్పుకోవచ్చు. 10 రూపీస్ వచ్చేసి ఫుల్ ఛాయ్ చూపిస్తాను. దాదాపుగా 3:40 టైంలో చూడండి. ఇక్కడ షాప్ దగ్గర వెహికల్స్ మరియు ఇక్కడ రోడ్ ఎలా ఉందో చూడొచ్చు. కొద్దిగా ఖాళీగానే ఉంది. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి ఛాయ్ తాగుతాను. ఇక్కడ మనకి ఇష్టమైన దేవుడు ఆంజనేయ స్వామి బొమ్మ ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఆంజనేయ స్వామి అంటే మనకు ఒక నమ్మకం అని చెప్పుకోవచ్చు. అదే పేరు నా షాప్కి కూడా ఉంది. చూడండి, శ్రీ వీరాంజనేయ ఇంజనీరింగ్ అని. ఇక్కడ కొత్త మొబైల్ షాప్ రాబోతుంది. మనకు చెప్పారు వీడియో తీసి ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో పెట్టమని. కొద్దిగా బ్లూ కలర్ వేశారు, చాలా మంచి కలర్, వైట్ కలర్. వీడియో తీసేటప్పుడు తప్పకుండా ఈ షాప్ గురించి కూడా పెడతాను, వాళ్ళు పెట్టామంటే. ఇలా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడనే ఛాయ్ పోయి తాగాలి. ఛాయ్ తాగడం వల్ల వాటర్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. వాటర్ ఫ్రీ, ఛాయ్ పైసలు. చూడండి, ఈ టైంలో కూడా అన్న ఛాయ్ చేస్తున్నాడు. రోజు చాలా ఎర్లీగా వచ్చి ఛాయ్ చేస్తాడు. అన్న ఒక ఛాయ్ అన్న సింగిల్ పేపర్ కప్. చూడండి, గాజు గ్లాసులు కూడా ఉన్నాయి. కొద్దిగా ఛాయ్ పత్తా మనం ఎక్కడ చూడనట్టుగా కనపడుతుంది, కానీ ఛాయ్ మాత్రం బాగుంటుంది. వాటర్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. చూడండి, ఛాయ్ పత్తా పేరు. ఇక్కడ వాటర్ బయట ఛాయ్ తాగడం జరిగింది. ఒక్కొక్కసారి బయట మంచి టాపిక్స్ పైన మాట్లాడుతుంటారు. తెలుసు, మంచి టాపిక్స్ అంటే పాలిటిక్స్ మరియు ఈ మనిషి అలా, ఈ మనిషి ఇలా అని. కొన్నిసార్లు వచ్చేసి అరే సస్తర్రా వీడు అనే ఇలా ఎలా పడితే అలా చెడ్డదారిలో వెళ్ళడానికి, ఏమే నీకు అదంటివి ఇదంటివి ఏం చేయలేకపోతేవి, ఇది రెచ్చగొట్టే మాట. ఇంకా తప్పుడు దారిలో పంపించాలంటే మందు దాదాంరా, సిగరెట్ దాదాంరా, తాపి ఏమే అని కాడ పైసలు ఉన్నాయి. ఇది మనకు మామూలుగానే అనిపిస్తుంది, కానీ అది ఒక చెడ్డ దారి అని చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని అయితే ఇంకా దారుణంగా ఉంటాయి. ఇలా కొన్నిసార్లు మాటలే మనల్ని తప్పుడు దారిలో పంపించేటట్టుగా చేస్తాయి. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇదే, ఈ మాటల వల్లనే కనీసం కడప దాటడానికి కూడా ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు కడప దాటి బయటికి వచ్చి బతుకుతున్నాను. చాలా వరకు ధైర్యంతోనే ఉన్నాను. ఎంత పని చేయాలనో అంత పని చేస్తున్నాను. వాళ్ళు అన్నారని, వీళ్ళు ఇలా అన్నారని నెత్తికి తీసుకోవట్లేదు. ఇక్కడ ఏమని చెప్పారంటే, ఒక గోల్ అంటూ పెట్టుకోండి. ఇక్కడ ఏం మాట్లాడారో మీరు వింటే చెప్పు తీసుకొని కొడతారు. అలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఆ గలీజ్ వేస్ట్ ఫెలోస్ అని చెప్పుకోవచ్చు. బయట యావ పడితే అది చెప్తే కూడా వినబుద్ధి కాదు. అలాంటి మాటలు. ఒక లక్ష్యం అంటూ పెట్టుకోండి, దాని గురించి ఆలోచించండి, దాని వైపుగా అడుగులు వేయండి అని ఉంటుంది. అలానే నేను కూడా అడుగులు వేస్తున్నా. చాలా వరకు సోషల్ సర్వీస్ మరియు తెలుసు, మనం ఇంకా రాజకీయాల్లో వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. చాలా మంచి ఆలోచనలు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఆలోచనలు ఎవరికి వచ్చినా నేను నా బెస్ట్ ఇస్తున్నాను. ఇక్కడ సమాజంలో ఒకరొకరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. నాది నిజమైన ఆలోచన, మంచి ఆలోచన. ఉంటాను, మరొక వీడియోతో కలుస్తాను. మీరు కూడా ఒక టార్గెట్ అంటూ పెట్టుకోండి. నేను చాలా టార్గెట్స్ ఉన్నాయి నాకు. తెలంగాణలోనే న్యాయంగా భారతదేశం ప్రపంచంలోనే డబ్బు పరంగా న్యాయంగా సంపాదించాలి మరియు సోషల్ సర్వీస్ చేయాలి.
ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే సమాజం ఒకరి కోసం ఆగదు. నువ్వు వెళ్తూనే ఉండు, వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఒకే కింద పడితే నవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారని చెప్పుకోవచ్చు. కొంతమంది చెడ్డ దారిలో రావడానికి చూస్తారు. నేను మంచి దారిలో వెళ్తున్నాను, నన్ను వెళ్ళనీయండి అని చెప్తున్నాను. బాయ్.